hyper swing, all India ki hyper swing. Bidi peru hitte kandala gundelo na gulla sounding. Bidi body steel ke swing, bidi naram nylon string. Bidi pair rector khaki dress pe cut coloring. Sata ke spelling, potato swelling, kadallo faringu. Ye villain kana get the warning. Welcome to Express Raja. Paytm digital wallet 5,000 rupees cash prize గెలిచేది ఎవరు? ఇప్పుడే భోజనం చేసినట్టున్నారు, బాగా గట్టిగా అరుస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, మీ ఎనర్జీ చూశాక ఎప్పుడు చెప్పండి, ఇవాళ ఫస్ట్ టైం ఒక కవిత చెప్పాలనిపిస్తుంది నాకు. ఇవాళ లాస్ట్ క్లోజింగ్ డే కవితకి. హాయ్ 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 హాయ్. పడుకుంటే వస్తాయి కలలు, తెల్లగా ఉంటాయి మల్లెలు, సముద్రంలో ఉంటాయి అలలు, ఎక్స్ప్రెస్ రాజాలో మీ వావాలకి వేయాలి పూల మాలలు. చూసారా, ముందు మీరే వద్దంటారు, ఇవాళ దండం పెడతారు. అంటే ఇంకెప్పుడు చెప్పొద్దనేగా మీరు దండం పెట్టేది. ఓకే, మీ ఉద్దేశంలో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. జింగ్ జింగ్ జంగిల్ లయన్. లయన్ అంటే సింహం, సింహం అంటే అడవికి రారాజు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అడవిలో సింహం, సమాజంలో నేను ఒకటే అని. అది జడేసుకోదు, మీరు వేసుకుంటారు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. కానీ నిద్ర లేవగానే ఆ కళ చెరిగిపోతుంది. కానీ ఎప్పటికైనా నేను గర్జించి సింహం లాగా సమాజంలో అందరినీ భయపెట్టి నా కంట్రోల్లోకి తెచ్చుకుందామని సింహంలాగా అరవటం, నడవటం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలా అరుస్తా సింహం? ప్రాక్టీస్ చూపెట్టాలా? నడవడం కాదమ్మా, అరవడం. అమ్మా, మీరు ఎప్పటికైనా సింహం అవుతారు అమ్మగారు, అవుతారు. అవుతానని నేను అంటున్నాను. అసలు ఈ మాత్రం వాయిస్ ఉంటే అయిపోవచ్చు మీకు. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో కూడా అయిపోయాడు. పీ ఫర్ ఏంటి అటెండెన్స్ చెప్పినట్టు చేయండి. గురుగారు మీ పేరు? నా పేరు దత్తాన్. దత్త, పూర్తి పేరు? జ్ఞానదత్త వెంకట శివషణ్ముఖ. నువ్వు చెప్పింది వినాల్సి, దత్తా బెటర్లే. పి అంటే పవర్ఫుల్ మూవీస్ అన్న. ప్రదీప్ అన్న, కొన్ని సినిమాలు చూస్తే ఎలా ఉంటుందంటే ఫుల్ పవర్ఫుల్ గా ఉంటాయి. అలాంటి సినిమాలు చూస్తుంటే ఒకసారి నరాల్లో రక్తం ఉరకలెత్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బయటకు వస్తుందేమని భయం కూడా వేస్తూ ఉంటుంది. ఏమిటి ఆ రక్తం. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యా అన్న, ఎలాగైనా అట్లాంటి పవర్ఫుల్ మూవీస్ లో యాక్ట్ చేసి జనాల నరాల్లోని రక్తాన్ని ఉరకలెత్తించి అది ఎలాగైనా బయటికి తీసుకొచ్చేయాలని ఫిక్స్ అయ్యా. ఏమిటి? రక్తం. ఓకే, ఒక పవర్ఫుల్ సినిమా నువ్వు యాక్ట్ చేస్తే ఎలాంటి సినిమా యాక్ట్ చేస్తావు? అత్తారింటి దారేది. ఏదా సినిమాలో డైలాగ్ చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. ఆయన చెప్తే ఎలా ఉందంటే, దత్తగారు చెప్తుంటే తమలపాకు మీద ఒకరు పెట్టి దాని అక్కడ పక్కన పెట్టమ్మా, కాళ్ళు కడుక్కుని వచ్చారు, ఇద్దరు అక్కడ కూర్చోండి. ఆర్ఫర్ రేంజ్ రోవర్ కార్. రీసెంట్ గా ఒక వీడియో చూసాను అనమాట. ఆ వీడియోలో ఏంటంటే రేంజ్ రోవర్ కార్ 3 రైల్ ఇంజన్స్ ని పట్టుకొని లాగేస్తుంది. అప్పుడు అనిపించింది అంతే ఎనర్జెటిక్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అని అనిపించింది. అంతేకాదు ప్రదీప్, నువ్వు కూడా గుర్తొచ్చావు తెలుసా ఆ వీడియో చూసినప్పుడు? ట్రైన్ చూస్తే నేను గుర్తొచ్చానా? అంటే కాదు ప్రదీప్, నువ్వు అంత ఎనర్జెటిక్ గా ఉంటావు, అంత స్ట్రాంగ్ గా ఉంటావు కదా. అరే ట్రైన్ రోడ్డు తీసుకోండి. ఎంతైనా ప్రదీప్ నీకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి తెలుసా. టీవీలో ఎప్పుడు ఇంట్లో కూర్చొని చూసుకునే మమ్మల్ని ఇలా డైరెక్ట్ షోకి తీసుకొని వచ్చావు కదా. ఎంతైనా నువ్వు గ్రేట్ అనమాట. మీరందరూ ఉండడం వల్లే నేనున్నాను తల్లి, లేకపోతే ఉండేవాడిని కాదుగా. హలో, హౌ ఆర్ యు? ఇంట్లో అందరూ అడిగారు, నేను రాను అమ్మో, నేను రాను. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. కాసేపు మాట్లాడదాం మనం తీవ్రంగా.
అరే నేను దుబాయ్ పంపించా సరే. ఎక్కడ దాకా వచ్చామ్మా? ఈ ఫర్ ఎనర్జీ ఈగల్. ఎగరడంలో గద్దెకున్న బలమే వేరు. ఎప్పటికప్పుడు నేను మా ఇంటి ముందు గోడ పైన ఎగరడానికి చాలా సార్లు ట్రై చేశాను, కానీ ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. కానీ అదేదో ఎగరడం అమ్మాయి ముందు ట్రై చేసినా ఇప్పటికే అమ్మాయి నాకు పడిపోయేది. చాలా సింపుల్ ఎగరడం. టవలోటి వెనక కట్టుకో, ఇంకోటి పైన వేసుకో, ప్యాంట్ మీద వేసుకున్నావు అనుకో అది అంటే ఎగిరి. ఎస్ ఫర్ స్టన్నింగ్ సూపర్ మ్యాన్. వరల్డ్ లో సూపర్ మ్యాన్ కొన్నంత క్రేజ్ చూస్తే నేను స్టన్ అయిపోతాను ప్రదీప్. సూపర్ మ్యాన్ గాల్లో జప్మని ఎలా ఎగిరిపోతుంటే నాకు కూడా అలానే ఎగిరిపోవాలనిపిస్తుంది. ఎగిరిపోతే ఎంత బాగా దాని పవర్ చూస్తే పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోతుంది. నీకు సడన్ గా నీ కాన్సన్ట్రేషన్ సూపర్ మ్యాన్ వైపు ఎందుకు వెళ్ళింది? నేను చూసాక ఇంతమంది జెంటిల్మెన్లు ఉన్నాగా నువ్వు సూపర్ మ్యాన్ లాగా ఉన్నావు కదా. అంతేమ్మా, మీకు ఎప్పుడు సూపర్ హీరోలే నచ్చుతారు, మా లాంటి నార్మల్ హీరోస్ మీకు నచ్చరా? ఇంకో ఎస్ అంటే స్ట్రాంగ్ మ్యాన్ అని అర్థం. వీళ్ళందరూ ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని మీద స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు అయిపోదామని. మనం మాత్రం నార్మల్ అన్నమాట నీలాగా. సో మనం జస్ట్ స్ట్రాంగ్ గర్ల్స్ అన్నమాట. సూపర్ స్ట్రాంగ్ గర్ల్స్ మీరంతా. సో ఆవిడ అన్నట్టు అంటే మనం ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క చోట లేకపోతే ఒక్కొక్క సందర్భంలో మనం స్ట్రాంగ్ అనిపిస్తాం. అరే బాయ్ నేనైతే పిచ్చ స్ట్రాంగ్ రా అంటే మనం కాపీ కొట్టడంలో పిచ్చ స్ట్రాంగ్, మనం టైం పాస్ చేయడంలో స్ట్రాంగ్, అండ్ నైట్ అందరం కలిసి ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటే అసలు చొక్కా పైకి లాక్కున్నాను రా. సో అలా మీకు ఏ సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది? ఎస్ ఐఎమ్ ప్రదీప్ కాదమ్మా, ఐఎమ్ ప్రదీప్. కావ్య. కావ్య సెకండ్ టైం థర్డ్ టైం ఎన్నిసార్లు వచ్చారు ఎక్స్ప్రెస్ రాజా? ఈ రోజు ఫస్ట్ టైం వచ్చారు, బట్ ఐ థింక్ సెకండ్ టైం. యా, ఒకసారి వచ్చి ధైర్యం చేసి మరోసారి రాగలిగారంటే ప్రదీప్ మిస్. ఓకే, నా క్రష్ ని, హార్ట్ థ్రోబ్ ని, డ్రీమ్ బాయ్ ని నా కళ్ళెదురుగా పెట్టుకొని ఇలా నుంచున్నానంటే ఐఎమ్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఏ మోహన్ గారు చెప్పలేదు నాకు ఇప్పటి వరకు. ప్రదీప్ అక్కడ ఉన్నాడు నా డ్రీమ్ బాయ్, అక్కడ నుంచి ఉంటాడు. అవి ఇప్పుడు వస్తాడు చూడాడు రచి. ఇంకే సందర్భాల్లో బాగా స్ట్రాంగ్ అనిపిస్తుంది? హాయ్ ఐఎమ్ శ్రీజ. వాట్ బ్యూటిఫుల్ వాయిస్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అరటిపండు తొక్క మీద కాలు వేసి నేను ఎప్పుడైతే జారిపడనో అప్పుడు నాకు నేను స్ట్రాంగ్ అనిపిస్తాను. ఎప్పుడైనా టెస్టింగ్ చేసుకున్నావమ్మా? లేదుగా అలాంటివి, తప్పమ్మా ఏం చేయక అలాంటివి. నా లవర్ కి నేను కాకుండా ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినప్పుడు, ఆ బాయ్ ఫ్రెండ్ మా డాడీ అని తెలిసినప్పుడు నేను నిలబడ్డప్పుడు నేను డాడీ చెట్లే పెరిగావు, బుర్ర మాత్రం పెరలే. నేను మా అన్నయ్య కొట్టుకున్నప్పుడు మీ పేరు? నవీన్. నవీన్ కంగారు పడకు, బస్సు వెళ్ళిపోదు, ఇంకా టైం ఉంది బస్సుకి. మీరు వెళ్ళిపోతారేమో అని. నేను ఎక్కడికి పోను, గంట ఇక్కడే ఉంటా. నేను మా అన్నయ్య కొట్టుకున్నప్పుడు మా అన్నయ్య మీద గెలిస్తే అప్పుడు అనిపిస్తుంది నేను స్ట్రాంగ్ అని. చిన్నప్పుడు కొట్టుకున్నావా? పిచ్చి పిచ్చిగా. అదే మామూలుగా డబ్ల్యూ టీవీలో వచ్చినప్పుడల్లా గర్ల్ ఫ్రెండ్. హలో మేడం గారు, శాస్త్రి గారు నుంచున్నారు అక్కడ. సార్ కానివ్వండి సార్. నా గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పోయి 10,000 బిల్ చేసినా కూడా నేను ధైర్యంగా హార్ట్ అటాక్ రాకుండా ఉంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. శాస్త్రి గారు మీరు సభ్య సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ఇలా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినట్టు చెప్తే రచ్చోభ్య. ఇప్పుడు చెప్పొచ్చా ప్రదీప్? ఎక్కడ ఇక్కడ సౌండ్ ఎవరది? నైట్ బాగా వేసి పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళాక మా నాన్న ముందు స్టడీగా నుంచున్నాను అనుకో, నాకు నేను చాలా స్ట్రాంగ్ అని ఫిక్స్ అవుతాను. ఇలా పడకుండా ఇలా నుంచోడానికి ఏం చేస్తారు మీరు? సరే ఓ పని చేద్దాం,
మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన నాన్న పాత్రను నేను తీసుకొస్తాను. శాస్త్రి గారు రండి రండి. ఇప్పుడే ఫోన్ చేసి తమలపాకులు రాత్రి 10 దాటిపోయింది. ఫోన్ చేసి ఇప్పుడే బేసిక్గా తమలపాకులు వేసుకుని అలా కూర్చుని న్యూస్ ఏదో చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇంకా రాలా, ఇప్పుడే వచ్చింది. మా అమ్మాయి మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీ అమ్మాయి. ఇప్పుడు మీకు ఒక 25 ఎక్స్ట్రా వేసుకోండి. 25 ఓకే ఓకే, అది కావాల్సి వస్తే చెప్పండి, నేను పార్వతి పాత్రలో పక్కనే ఉంటాను. ఏమండి చెప్పు. తమలపాకులో ఒకళ్ళు ఎన్ని వేయమంటారు? నీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకో. నాకు కాదు, మీకు. ఒకటి చాలే. ఒకటి చాలా. ఇంతకీ అమ్మాయి ఇంకా రాలేదేమిటి? అదే నేనే చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళిందో. మెదవది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుందని వాళ్ళు ఎత్తేసేంతకు ఆగిపోయినట్టుంది. ఏంటమ్మా ఇలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు నాన్న. ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అలా తూగిపోతున్నావు? అదే నాన్న. చెప్పు. అదే తలకాయ అలా కాదు, ఆవిడ తొక్కుడు బిల్లు ఆడుకుంటూ వస్తుంది. ఆడదాం రండి. ఏమిటండి అమ్మాయి ముందు మీరు మరీను తాగి వచ్చింది ఆవిడ తిట్టకుండా నువ్వు చిల్లిపి నువ్వు మన ఇద్దరం తొక్కుడు బిల్లు ఆడుకుందాం అంటావు. ఏమిటమ్మా ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఇంత లేట్ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాస్ నాన్న. అడగండి, రాత్రి 11 వరకు ఎక్స్ట్రా క్లాస్ ఏమిటో అడగండి. శ్రీ చైతన్య నాన్న. శ్రీ చైతన్య పారాయణ మనకు వద్దమ్మా. మీరే చేర్పించారు కదా నాన్న. నేను చేర్పిస్తా, ఊగడం ఏంటి? వాళ్ళు నేర్పించారు నాన్న. ఎవరు? ఆయన ఎవరు? మీ ఆయన మా ఆయన? అది తొక్కుడు నువ్వు తండ్రి పాత్ర రా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, వండర్ఫుల్. మీ ఆయన మా ఆయన అంటారు. నీ పెళ్లి మాట విన్నప్పుడు నా మనసు తట్టుకున్నప్పుడు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్ అనిపిస్తుంది. నా పెళ్లి మాట నేనే తట్టుకోలేదు. నువ్వు వచ్చి నన్ను లేపుకెళ్ళిపోయినప్పుడు నేను షాక్. నా పేరు తెలుసా నీకు? ఎందుకు తెలీదు? చెప్పు. ఇంట్లో పెట్టిందే. భవానీ మాచిరాజ్. అలా మార్చావమ్మా? హాయ్, మై నేమ్ ఇస్ పాయల్. బాహుబలి ఫిలిం లో బిజ్జల దేవా. ఏమి అంటున్నారు మీరు? ఏమి చెప్పుతున్నారు? బాహుబలి ఫిలిం లో బిజ్జల దేవా గోడ పగిలిన కొట్టినప్పుడు గోడ పగిలినప్పుడు పగలు కొట్టినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. మీకు షియాజీ షిండే ఏమైనా చుట్టాలు అవుతారా? డైలాగ్, తెలుగు డైలాగ్. యా బోలో. ఎవరు ముద్దు పెడితే బుగ్గ వాసి బూడిద అవుతుందో అదే పాయల్. ముద్దు పెట్టాలా ప్రదీప్? పడింది. సో ఇప్పుడు సరదా గేమ్ ఆడదాం. శాస్త్రి గారు మీరు లేకుండా గేమ్ ఎలా ఆడతాను నేను? రండి, ఇక్కడ వైట్ లైన్ మీద ఉంచండి. చెప్పకుండానే లైన్ లో కూర్చున్నారంటే మీరు చప్పట్లు కొట్టే లోపల వీళ్ళకి విషయం తెలిసిపోయిందని అర్థం. సో అట్లకాడుంది, అట్లకాడ చివరి గ్లాస్ ఉంది, ఇక్కడేమో బొచ్చులో నీళ్లున్నాయి. ఆ గ్లాస్ లో నీళ్లు తీసుకుని ఈ గ్లాస్ లో పోసుకుని చక్కగా గరిటి నోట్లో పెట్టుకుని గెంతుకుంటూ జిగ్జాగ్ ఆర్డర్ లో వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళి అక్కడున్న ఫస్ట్ వ్యక్తి, అక్కడున్న గ్లాసులు ఉన్నాయి కదా, ఆ గ్లాసులో పోసేసి ఫస్ట్ వ్యక్తి ప్లేస్ లో కూర్చుంటారు. అప్పుడు ఫస్ట్ పర్సన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఆడతాడు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు, అందరికి ఛాన్స్ వస్తుంది. ఓకే కదా? पायल चक्का ग्लास अटकता है, उसमें पानी है और टिंगू 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 जंप करता है, इसमें फेंकता है.
ఫిర్ ఆప్ జాతా ఓ బేడతా. చంపేశారు ప్రదీప్ గా. ఓకే రెడీ 3 2 ఏమి లేదు, దుర్ముహూర్తంలో ఆగాను గురువు గారు. 1 గో. గ్లాస్ లో వాటర్ ఎంత ఉంటే వాళ్ళే విన్ అయినట్టు. అక్కడ గ్లాస్ లో వాటర్ లో ఎంత ఉంటే. హలో జంప్ జంప్. ఈవిడైతే శాస్త్రి గారు హలో 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 సుజాత ఆంటీ అయిపోయింది ఎనగరా. ఒక గ్లాసు ఇంకో దాంట్లో స్మాల్. పెట్టు. ఇందులో అన్ని గ్లాసుల్లో వాటర్ గ్లాసులో ఎంత ఎంతంటే అమ్మ అన్ని గ్లాసుల్లో వాటర్ తీసుకోవాలి. ఇంక లేవు లేదా కంగారు పడదు లేవు. అయితే మీరేరా. మ్యాచ్ అబండెంట్ డ్యూ టు హెవీ రెయిన్. మ్యాచ్ టై. వెల్ ప్లేడ్ సూపర్. సో ఓకే సో ఇంత కష్టపడి ఆడిన శుభ సందర్భంలో పిజ్జా ఎంతమంది తింటారు? పిజ్జా పిజ్జా ఎస్ ఇంటికి వెళ్ళగానే ఆర్డర్ చేసుకోండి. చాలా కష్టపడి ఆడారు. ఎన్నో రోజుల నుంచి కడుగుదాం అనుకుంటా మా ఫ్లోర్ ని కడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడిన వాళ్ళందరికీ. సో ఇక ఇప్పుడు కాసేపు కూర్చుని రాసుకునే ఆటలు ఏమైనా ఆడుకుందాం. సో మీలో ఎంతమందికి రైటింగ్ అలవాటు ఉంది? మీ ఇద్దరు రండి 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 కమా. ఓకే మీకు ప్యాడ్ పేపర్ పెన్ ఇస్తారమ్మా. అందులో 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ లో నేను ఇచ్చిన టాపిక్ గురించి రాస్తారు. ఇంకో పేపర్ లో ఆ టాపిక్ సంబంధించి బొమ్మలు వేస్తారు. ఓకే రెడీ? వెరీ క్లియర్. చాలా సింపుల్ టాపిక్ ఇస్తా. జర్నీ బస్సు ట్రైన్ ఫ్లైట్ సైకిల్ మీ ఇష్టం. రైట్ లెట్స్ గో. చెప్పడమ్మా వాట్ టు డు వాట్ నాట్ టు డు ఏంటి విషయాలు? అబ్బాయి టాప్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఏం బాగుంటది? ఇద్దరు ఒకే హైట్ లో ఉంటే అన్ని బాగుంటది. లేకపోతే ఇగో ఇలా చూసుకుంటూ ఉండాలి ఇలా చూసుకుంటూ ఉండాలి. నేను నీకోసం ఒక కవిత రాసుకొచ్చాను ప్రదీప్. చింతకాయకి పులుపు ఎక్కువ, మల్లెపూకి తెలుపు ఎక్కువ, ఎక్స్ప్రెస్ రాజాకి మెరుపు ఎక్కువ, నాకు నువ్వెక్కువ, ఇంకా నాకేంటి తక్కువ, రా పెళ్లి చేసుకున్నా. నాకు కొంచెం బుర్ర తక్కువ. హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్. నేను మీకు సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. యా ప్లీజ్. ప్రదీప్ నేను ఒకటైతేనే నాకెంతో ఇష్టం. ప్రదీప్ నేను కలిసి ఉంటేనే ఇంకెంతో ఇష్టం. ప్రదీప్ నన్ను ప్రేమించాడని నేను ప్రదీప్ ని ప్రేమించానని తెలిసాక నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా. నేను అక్కడుండి ప్రదీప్ అక్కడ ఉంటే ఎంతో కష్టం. ఇంత చక్కగా మీరు పాట పాడారు కాబట్టి
మీరు అసలు మీకు చాక్లెట్ అవసరం లేదు ఎందుకంటే మీరు పాడిన పాట చాక్లెట్ కంటే ఎక్కువ స్వీట్ గా ఉంది. ఓకే, టైమ్ అప్. జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ అనేది ఒక మధుర నగర్, ఒక మధుర అనుభవం. అండ్ జర్నీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్. కైలాష్ ఖేర్ ఉంటారు. కైలాష్ ఖేర్ ఎవరు? కలుస్తూ ఉంటారా? అందులో కొత్తపేట మీ లాగా హ్యాండ్సమ్ బాయ్స్ కలిస్తే కొంతమంది. ఓకే, కొత్తపేట ఎందుకు వచ్చింది అనుకున్నా. కొంతమందేమో ఎక్కడ సెట్ లో ఉన్న ఇక్కడ సెట్ లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల లాగా సోది నసగాళ్ళు ఉంటారు. అండ్ జర్నీ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ బస్ జర్నీ. ఇది కొంచెం సేపు బాగానే ఉంటుంది, కానీ రోడ్డు బాగోలేకపోతే మాత్రం ఇరిటేషన్ అవుతుంది. ఇరిటేషన్ అది. నెక్స్ట్ ఫ్లైట్. నెక్స్ట్ ఫ్లైట్ 3 చుక్కలు. ఇది కొంచెం బాగా ఉంటది. అండ్ ట్రైన్ బస్ లో వెళ్లే వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ ఫ్లైట్ లో అందరూ తాగి పడుకుంటారు. ఫ్లైట్ లో అందరూ తాగి పడుకుంటారా? ఫ్రీగా వస్తే తాగేస్తారు కదా. నేను తాగా. నేను నిద్రపోతే మరి ఎయిర్ హోస్టెస్ ఎవరు మాట్లాడతారు? ఇది పట్టుకోమా. హై సైడ్ వ్యూవా? యా, పైనుంచి తీసినది. టాప్ వ్యూవా? మీకు దండం పెడతా, ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి రా. ఏమిటమ్మా ఇది? యా, హై పైనుంచి తీసిన వ్యూ అన్నమాట. ఇది ట్రైన్ ట్రాక్ అన్నమాట. ఇది ఈఫిల్ టవర్, చైనా వాల్. పైనుంచి చూస్తే ఏం కనపడదు కదా. చైనా వాళ్ళను ఈఫిల్ టవర్ తప్ప ఏం కనపడదు కదా. ఏరోప్లేన్ అండ్ ఒక మనిషి పారాషూట్ వేసుకొని కిందకి వస్తున్నాడు. సో పైనుంచి చూసినప్పుడు పారాషూట్ కనిపిస్తుంది, ఆయన కనపడ్డు. సరే, ఇది ఎవరికి చెప్పను. ఇదేంటి చెప్పు. చెప్పరు కదా. ఇది నాకు తెలిసి ట్రైన్. ఎగ్జాక్ట్లీ. సార్ మామూలుగా లేదు తల్లి. I am going to school. I saw ice cream. I want to eat, but he scolded me. So I cried and went away. మనం జర్నీ గురించి కదా మాట్లాడతాం. ఇది నా జర్నీ. After going to school, I said my friend he gave me bike. I took and I didn't accident. To that ice cream fellow and how is he in? He is in hospital. Sorry madam. Hospital, full stop. So don't keep with lion and I am lion what I am lion. And I went to home after that I eat and wrote homework and I played. పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. Friends and I go to sleep in that I saw you Pradeep. అమ్మా ఎవరికి చెప్పను. నేను అర్థమేంటో చెప్పమ్మా. నువ్వే చెప్పాలి. నువ్వే కదా నాకు టెక్స్ట్ పెట్టింది. అర్థమైంది. అసలు డౌట్స్ లేవు నాకైతే ఇందులో కదా, అందుకనే ఇచ్చా. అసలు కామా పులి స్టాప్ లేకుండా సెంటెన్స్ వెళ్తానే ఉంది. And he is coming in me train, comma. After coming me, he came and gave a still. Like Shahrukh Khan. SK. Shahrukh Khan. Then I woke up. భలే వచ్చిందమ్మా. నెక్స్ట్ ఏం నెక్స్ట్? అమ్మో, నేను ఇది చూడలేదురా అబ్బి. ఏమిటి నేను చెప్తా. ఓకే డన్. ఇది లగ్జరీ బస్సు అంతా కాదు, అది ఏరోప్లేన్. మరి దూరంగా వేశారు. స్క్వేర్ ఫీట్ పెద్దదా ఇది? అవును. ఇవి కుక్క పిల్ల ఏంటి బాగుంది తింటుంది? అది హీరోయిన్ వల్ల కుక్క పిల్ల, అందుకని పక్కన రూమ్ లో. హీరోయిన్ ఏ సీట్ లో ఉంది? పడుకుంది. సీట్ లేదు, అక్కడ నేల పడుకుందా? నేల మీద పడుకుంది. అడ్డంగా పడుకుంది హీరోయిన్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇదేంటిది? ఇదే అందుకే స్కూల్కి వెళ్ళాను నా నచ్చినప్పుడు. ఇదే? ఇది డోర్ కాదు. ఏమిటి ఈ గీత? నేను అడిగేది ఈ గీత. పెన్ను రాయిపోతే రాస్తుందే చెక్ చేసుకున్నావు. కాదు, కుక్క పిల్ల తోక. ఇక్కడ నేను వేయలేదు, కనపడలేదా నీకు? ఇక్కడ తోక వేయలేదు కానీ ఇక్కడ వేసావా? దీని తర్వాత ఇది వస్తుందా? ఈ తలుపా? ఎయిర్ హోస్టెస్ డోర్ వేసేస్తే దాని తోక కట్ అయిపోయి అక్కడ పడిపోయింది. ఎయిర్ హోస్టెస్ కనపడట్లేదా? అబ్బా ఎంత బాగుందో. ఆ 2 బాక్సులు ఏంటి? ఏ 2 బాక్సులు? ఈ 2 బాక్సులు ఆ డ్రెస్. ఎట్లా చెప్పు? ఓకే, వెల్ డన్, సూపర్.
సో నెక్స్ట్ ఏంటంటే నాయన ప్రదీప్ నా బంగారు కొండ వామ్మో ఏవండి నా రాజా నా ఎక్స్ప్రెస్ రాజా అత్త కోడళ్ళు ఇద్దరు వస్తారయ్యా. వాళ్ళు నా లాస్ట్ టైం నా జీవితంతో ఆడుకున్నారు. నేను దాంకుంటాను, నేను లేనని చెప్పండి. ఓకే ఇక్కడెక్కడ లేరత్తయ్యా ఆయన ప్రదీప్ ఓర్ నా సిట్టుకొండ ఏవయ్యా అబ్బాయి కనపడలేదే మీరు ఉండండి నేను ఎతుకుతాను ఏంటంటే ఎలా కొట్టారు కాకపోతే నా బిడ్డను ఎత్తుక్కుంటూ నేను పాటేసుకుంటే నువ్వు వయ్యారులాగా వగలాడిస్తూ పాటేస్తున్నానండి అమ్మాయి ఎందుకు అబ్బాయి అడి ఏడత్తయ్యా పక్కన విషయమే నేను ఇప్పుడు పిలుస్తా ఇదిగో ప్రదీప్ నువ్వు నాకేం చెప్పావు అమ్మా ఎరగడ్డ కాడు ఉండు నేను తొందరగా వస్తావని చెప్పా ఆడే బస్తాలు బస్తాలు ఎరగడ్లు అయిపోయినాయి నువ్వేమో రాలా యాడున్నావు నాయన తొందరగా రా అత్తయ్యా అమ్మాయిలు మా ప్రదీప్ నే ఉన్నా చూసారా ఎందుకు ఏడుస్తున్నావే నా రాజా నాకు కావాలంతే ఎలికి బొక్కలో ఉన్నా సరే ఏరు పట్టుకొని వస్తానే అబ్బాయిలు మొన్న మీకు క్యా బోలా ఏం చెప్పినా కాలేజీకి పోండ్రా అని బోలా మీరేం చేశారు సేమ్ మెట్లు సేమ్ సిట్టింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు మీరేం చదువుకుంటున్నారు ఎంకామ్ కాదే నా పేరు ఎంకామ్ అంటే అది చదువు అది చదువా నీ సిగ్గు శివుడు కూర్చో నువ్వేం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఏంది ఇడిగిడియట్ తిడుతున్నాడు ఇదిగో నేను గనక తెలుగులో తిట్టాననుకో తట్టుకోలేవు నువ్వు అత్తయ్యా ఇడియట్ కాదు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ అంటే 11వ తరగతో 12వ తరగతో అని అర్థం ఏం ఇంత చిన్న వయసులో వీళ్ళందరినీ చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది అత్తయ్య నాకు కూడా గుర్తుకొస్తుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నా చివరి మలుపులో క్షమించండి అత్తయ్య కొట్టేది గిల్లు జోలబాండట్టుంది క్షమించండి అత్తయ్య మరి ఏంటి అత్తయ్య మీరు ఈ వయసులో కాలు చేస్తే ఏమనుకుంటారు ఏమన్నావా నువ్వు డాన్స్ కుదరక కాలు జారితే ఏమనుకుంటారు అంటున్నాను ఎందుకని నా మీద నీకు అంత ప్రేమ ఊరుకోండి అత్తయ్య కానీ మీరు చూపించే ప్రేమ నా ప్రేమ ఎంత అంతెందుకండి పెనం మీద దోసేయడానికి వెళ్తానా ఒక చుట్టూ తిప్పగానే వచ్చి ఆపేస్తుంది చూడమ్మా ఇప్పుడు ఆ రెండో చుట్టూ తిప్పేటప్పుడు గబక్కని చెయ్యి నొప్పిస్తా అలా అని మా అత్తయ్యతో నేను వేస్తానా తన చెయ్యి నొప్పి పెట్టదు అందుకే తనతో కూడా వేయించను మరి మీరిద్దరేయకుండా మీ ఇంట్లో ఎవరేస్తారో వేడివేడిగా దోశలు అందుకు మా అమ్మ గుళ్ళన్నారుగా మొన్న 2 చీపురు పుల్లలు పట్టుకుని ఇల్లు తుడుస్తుంది అందులో ఒక చీపురు పుల్ల చేతి లోపల గుచ్చుకుపోయింది ఇదిగో ఆ పుల్ల అట్టే ఇరుక్కొని ఉన్న కొంచెం తీవే ఆ పుల్ల ఇప్పుడు బయటికి తీస్తే మీకు నొప్పి వస్తుంది ఆ నొప్పి చూసి నేను తట్టుకోగలనా అబ్బా నా బంగారు తెల్లే అట్లా నేను ఇమ్మని ఇల్లు చిమ్మనిస్తానా చిమ్మని నేను కూడా చిమ్మని మరి ఇంట్లో చెత్త ఎవరు చిమ్ముతారమ్మా అందుకు మా గుళ్ళన్నారుగా ఈ పిల్లకాయలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది ఏం గుర్తొస్తుంది అత్తయ్య నా మనోడు ఉన్నాడు కదా వాడిని స్కూల్ పంపించావా స్కూల్ తెరిచారు కదే ఇంకా పంపించలేదు అత్తయ్య పంపించాలి పంపించకపోవడం ఏంటి నా మనోడు స్కూల్కి ఎప్పుడు పోవాలా ఎప్పుడు చదువుకోవాలా ఎప్పుడు పెద్దవాడేయాలా ఎప్పుడు ఎక్స్ప్రెస్ రేజే కావాలా
నిజమే అత్తయ్య, అందుకే 1వ తరగతిలో ఇద్దాం అనుకుంటున్నాను. నీ బండబడ వేయాల్సింది ఎల్కేజీ కదే. ఎల్కేజీకి 1,00,000 రూపాయలు అడుగుతున్నారు అత్తయ్య, 1వ తరగతికి 50,000. అమ్మాయి 10వ తరగతికి ఎంత తీసుకుంటారే? 35,000 అనుకుంటా అత్తయ్య. మరి దాంట్లో పడేయకపోయావా? నా బంగారు తండ్రి దొరికాడే. నువ్వు నాకేం చెప్పావు? అక్కడెక్కడో ఎర్రగడ్డ దగ్గర ఉండమన్నావా? ఆ బస్తాలు అయిపోయి నువ్వు వచ్చావు అసలు. అంటే వద్దాం అనుకున్నాను, ఈ లోపల మీకోసం ఎక్కడైనా ఫారెన్ ట్రిప్ తీసుకెళ్దామని. మిమ్మల్ని ఎర్రగడ్డలో ఉండమని మళ్ళీ ఎందుకు వచ్చారు? మీ డైలాగ్ అయినా ఇంత స్టామినా ఉందని తెలుసు కానీ ఇంతలో ఎగురుతారని అనుకోలేదు అత్తయ్య. అరే ఎగురుతున్నాడనా? నేను ఒకసారి ఎగురు. నేనా? అలా ఎగురుతున్న అమ్మాయికి డౌట్ అంట. ఇప్పుడు ఈ మధ్య షూటింగ్లకు వెళ్తున్నాడు కదా, ఆడ ప్లాస్టిక్ బీమ్ పెడుతున్నాడు, అందుకు అదే వేడి చేస్తే బాగా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది లోపల. అవునా? నీ డైలాగులు లేవన్నానా? మీకు ప్లాస్టిక్ బియ్యం గురించి తెలుసు, అక్కడ ప్లాస్టిక్ గుడ్డులు, ప్లాస్టిక్ చక్కెర కూడా వచ్చింది తెలుసా? చపాతీలు కూడా ఉంటాయి మధ్య ప్లాస్టిక్ లో, వాటిలో ప్లేట్లు అంటున్నారు. అయినా ఎన్ని దిగుమతి చేసేది ఎవరే? చైనా వాడు. ఈ పతివర్త వదలదామనే నా కొడుకే గనక పతివర్తుడు అయితే. నేను ఎక్కడ వచ్చారమ్మా? మీరు ఛాలెంజ్ చేసుకోండి. చెప్పవే. మేమే గనక పతివర్తనం అయితే అదే వాడికి ప్లాస్టిక్ పెళ్ళం, ప్లాస్టిక్ బిడ్డ, ప్లాస్టిక్ అత్తయ్య వాడే కడతారని చెప్తున్నానే. అయినా వాడికి ప్లాస్టిక్ ఎక్కువయ్యే కదా ఇక్కడ పంపిస్తున్నాడు. అవునా? వాడు ఆ ప్లాస్టిక్ లను కొట్టుకొని పోతాడు. ఎందుకే వచ్చాడు కదా, తగులుకుని పోవచ్చు కదా, ఎందుకు ఏడుస్తావు? ఈయన నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళమనండి. ఎర్రగడ్డకే నాకు 2 రోజులు పట్టింది ఇంగ్లాండ్ అంటే. ఎందుకు ఇంగ్లాండ్ ఎందుకు వెళ్దాం అనుకుంటారు మీరు? ఈపీఎల్ చూడడానికి. ఓసే పేలు చూపించుకోవడానికి ఇంగ్లాండ్ పోవాలా? ఈపీఎల్ అనేది మ్యాచ్, మీరు మ్యాచ్ చూడరా? ఆ మ్యాచ్ నేను ఎప్పుడో చూసేసా. ఎవరగా చూసింది నీ మ్యాచ్ అత్తయ్య. నీ మ్యాచ్ చూసా కదా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. పెళ్లి సంబంధం మ్యాచా? నా మాటిని అమ్మాయిని టికెట్లు బుక్ చేసి ఇంగ్లాండ్ పోదాం పదం మనం. ఓకే రైట్ డన్. ఎక్కడికి వెళ్తున్నావు? నేనా టికెట్లు బుక్ చేయడానికి వెళ్తున్నా. అమ్మ దొంగ మొన్నట్టు చెప్పా. ఏం చెప్పా? మొన్న ఏం చెప్పావా? మీరు అక్కడ ఉండండి నేను వస్తానని చెప్పావా? అవును, మరి ఇప్పుడు ఏం చెప్పా? ఏం చెప్పా? మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్తున్నా అంటున్నా. తేడా ఉందిగా, నేను బుక్ చేసి వస్తా. విజయమాలియా? హలో, బాగున్నారా సార్? ఎప్పుడు వచ్చారు? ఓకే. అమ్మాయి ఎంత టైం ఎంత అయింది? 2 గంటలైందా? వచ్చాడు ఇంకా రాలేదే? నిన్ను అడగలేదు, నువ్వు నన్ను రాడు. ఎందుకు రాదే? నా బిడ్డ ఖచ్చితంగా వస్తాడు, నాకు చెప్పిల్లా? మా యాంకర్ గురించి మాకు తెలుసమ్మా, మీరు పోండి ఇంకా రాడు గాని. అత్తయ్య ఇప్పుడు వెతకాల్సిందే, పదండి వెళ్ళిపోదాం. పద తొందరగా టికెట్లు వెళ్ళిపోతాం మళ్ళీ. అలా వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఇగో ఇలా సింగిల్ గా ఉండిపోతుంది. పేటిఎం డిజిటల్ వాలెట్ 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలిచేది ఎవరు? నాతో పాటు ఫైనల్ రౌండ్ ఆడేది ఎవరు? చారి గారు రండి. అండ్ నీతో పాటు పోటీ పడడానికి ట్రీట్మెంట్ కోసం కుచ్చుకుతా పాయల్ కమాన్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే పాయల్ జీ
మీరు ఏం చేస్తా హై? I take tuitions. సూపర్ సూపర్. సో ట్యూషన్ ఎవరికి తీసుకుంటారు మీరు? ఎవరో డబ్బులు ఇవ్వలేరు వాళ్ళ టైప్ చేయని వాళ్ళ పీపుల్ కి చదివిస్తారు. ఫోర్ పీపుల్ స్టూడెంట్స్ కి. పీపుల్ అండ్ స్టూడెంట్స్. చారి గారు ఏ కాలేజ్? NIT ಕರ್ನಾಟಕ. ಕನ್ನಡ ಬರ್ತಾ ಇದೆ? ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ಸ್ವಪ್ನ ಬರ್ತಾ. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకరి తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు అండ్ అది గిర్రని తిరుగుతుంది. ఆగిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళి టాస్క్ ఫినిష్ చేస్తారు. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చపాతీ ఉండలు ఉన్నాయి. చపాతీ ఉండల్ని అని గాల్లోకి ఎగరేస్తారు. అక్కడ ఒక చిన్న బొచ్చు, దాని వెనకాల ఒక పుల్ల ఉంది. ఆ పుల్ల నోట్లో పెట్టుకుంటే బొచ్చు ముందుకు వస్తుంది, మూతికి. అది గాల్లోకి ఎగిరిన దాన్ని ఆ బొచ్చులో పడాలి. పైకి ఎగిరిన చపాతీ ఉండ బొచ్చులో పడాలి. బొచ్చులో పడగానే దాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న ఖాళీ ప్లేట్లో వేయాలి. నోట్లోనే తీయకూడదు. ఓకే, పాయాలి. చపాతీ ఉండు ఉటాతా, బొచ్చు నోట్లో పకడతా. వాట్ ఇస్ బొచ్చు? బొచ్చు ఇస్ ఇట్ ఈస్ లైక్ అమ్మా దట్స్ ఇట్. యు మీన్ బౌల్? బౌల్. పాయల్ గారు రండమ్మా. ఓకే, 3, 2, 1. హలో పాయల్, ఉన్నావా? ఓకే ఓకే. చాలా రోకో అంటే రోకేవాడిని కదా. ఓకే, 3, 2, స్లోగా 1. జావ్ అన్నప్పుడే జావాలి మీరు. ఓకే, చపాతీ ఉండా ఇది గట్టిగా పకడతా హై. వై బొచ్చు ఉరుకుతా హై. గట్టిగా పకడ, గట్టిగా. స్ట్రాంగ్ రखो, हवा में उठाओ. అరే వైబ్రేషన్ మోడ్ లో. అరే అరే నిజంగా उसके पास जाना है. वार्निंग हिंदी पाड़गा. गट्टी श्रम पै हवा में ऊपर उठाओ. दीवारा. ध्यान. ऐसा उठाओ है. टाइम अप. గిరిగిలా. ఇన్ని ఎపిసోడ్స్ లో క్విక్ టైం అని సౌండ్ చేయకుండా అంతసేపు కూర్చున్న ఏకైక వ్యక్తి మీరే. సూపర్. 3, 2, 1 go. ఆపండ్రు. దీనికి ఆపండ్రు అంటాడు. భయ్యా సర్లే, ఇటు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అమ్మా సరే రండమ్మా, రండి. రెడీ 1, 2, 3 గో. నువ్వు అక్కడే ఉండా. అదే అమ్మా, ఆయన నన్ను తిప్పుతున్నాడా, నేను ఆయన తిప్పుతున్నానా?
మురళి గారు ఏం ఎంజాయ్ చేస్తున్నారు సార్? ఓకే సార్ గారు కోటి పోయిస్తారు. బాగా పైకి మూతికి సెంటర్ లో ఉండాలి అది. అది భయ్యా बहुत एक्सपीरियंस है इसको. 5, 4, 3, 2, 1. ఎప్పుడో హోటల్లో బిల్లు కట్టకపోతే పిండి రుబ్బినప్పుడు చూసేయాలండి మొహం. మళ్ళీ ఇప్పుడే చూడడం. బాగా కష్టపడ్డారు గురువు గారు. సో ఇద్దరు చాలా కష్టపడి ఆడారు అండ్ ఫైనల్లీ ఒకళ్ళే విన్నర్ ఉంటారు. సో ఇవాళ మన పేటిఎం డిజిటల్ వాలెట్ 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ రాజా ఎవరు అవుతున్నారు, అండ్ దాంతో పాటు మేము అందించే ఒక చిన్న మొక్కని ఎవరు గెలుచుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో గురువు గారు, మేడం గారు, 3, 2, 1 and the winner is congratulations. కంగ్రాచులేషన్స్. ఇంటి దగ్గరలో ఎక్కడైనా ప్లేస్ ఉంటే ప్లాన్ చేయండి అండ్ రోజు వాటర్ చేయండి అండ్ దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. ఓకే, సేఫ్ ట్రీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేటిఎం డిజిటల్ వాలెట్ ఎక్స్ప్రెస్ రాజా విన్నర్ 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు అండ్ ఇలాగే కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ క్యాష్ స్పాన్సర్డ్ బై పేటిఎం మాల్. ప్రదీప్ మిమ్మల్ని ఇప్పటివరకు చాలా మంది చాలా రకాలుగా పొగుడుంటారు, కానీ మీరు ఆ పొగడతలకి పడలేరు. నువ్వంటే పడి చచ్చిపోతారు. రంజో రంజా రంజస్య అయ్యా పుచ్చగా తినేదాడ్రా.